వండర్ వెల్ఫీ ఠండా చిట్కా. హాయ్ వ్యూయర్స్, వండర్ వెల్ఫీ తండా చిట్కా గుర్తుంది కదా? వండర్ వెల్ఫీ తండా చిట్కాలో చక్కటి చిట్కాల్ని రికార్డ్ చేసి పంపించమని అడిగేమో లేదో అమ్మాయిలు అబ్బాయిలు పోటా పోటీగా చిట్కాలతో పాటు చక్కటి రెసిపీస్ ని కూడా రికార్డ్ చేసి పంపించారు. మీ ఉత్సాహానికి మాకిచ్చిన ప్రోత్సాహానికి మెనీ 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 థ్యాంక్స్. కానీ విజేత ఎవరనే కదా? కరెక్ట్, నేను కూడా అక్కడికే వచ్చేసాను. చాలా టెన్షన్ గా ఉందా? ఎందుకు టెన్షన్? రివీల్ చేస్తే పోలే. మరి వండర్ వెల్ఫీ తండా చిట్కా విజేత విజయ గారు. లెట్స్ వెల్కమ్ విజయ గారు. విజయ గారు ప్లీజ్ వెల్కమ్. హలో అండి. హాయ్. కంగ్రాచులేషన్స్. హాయ్ అండ్ వెల్కమ్. ఎక్కడి నుంచి వచ్చారు విజయ గారు? నేను హైదరాబాద్ మూలాల నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? ప్రస్తుతం హౌస్ వైఫ్. ఓకే. జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఇద్దరు, సో ఇంట్లోనే ఉంటున్నాను. ఓకే, ముందు వర్క్ చేసేవారు, ఇప్పుడు పిల్లలు ఉండడం బట్టి కొంచెం ఇంట్లో ఉండి పిల్లల్ని చేసుకుంటున్నారు. సో ఎంత ఏజ్ పిల్లలు? ఒక బాబు 7 years, ఒక బాబు 1.5 years. ఓకే, మీరు పంపించిన వెల్ఫీ చాలా బాగుంది, మీ చిట్కా సూపర్ గా ఉంది. సో మరొక చిట్కా చెప్తారా? యా అండి, చెప్పండి. ఇంట్లో ఆయిల్ స్టెయిన్స్ పడినప్పుడు ఎక్కడైనా కానీ, ఫ్లోర్ పైన కానీ బట్టల మీద కానీ ఎక్కడ పడినా కూడా కొంచెం పిండి చల్లాలి. ఏదైనా మన ఇంట్లో ఏ అవైలబుల్ ఉన్న పిండి కానీ, ఏదైనా గోధుమ పిండి, శనగ పిండి ఏదున్నా కూడా కొంచెం దానిపైన చల్లినాక చూస్తే అక్కడ అసలు స్టెయిన్ ఉండదు. ఈవెన్ బట్టల మీద కూడా కొంచెం వేసుకోండి, స్ట్రెయిన్ అసలు కనపడదు. సరే ఎప్పుడైనా పడితే ట్రై చేయండి. వావ్, సూపర్ చిట్కా అండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఉంటుంది కదా, వంటింట్లో ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి, వండేటప్పుడు బట్టల మీద కూడా పడుతూ ఉంటాయి. ఆ మరకలు పోక తెగ స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటాం. సో ఈసారి నుంచి మనకి చక్కటి చిట్కా చెప్పారు కదా విజయ్ గారు. ఏదో ఒక పిండి, శనగపిండి, బియ్యం పిండి, మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి దాని మీద కాస్త స్ప్రింకిల్ చేయండి, అంటే జల్లేసి వదిలేయండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి, ఆయిల్ మరక పోతుందంట. థ్యాంక్ యూ అండి, మరొక చక్కటి చిట్కా చెప్పారు మాకు. సో మరి ఈటీవీ అభిరుచి ఛానల్లోని మీకు ఏ ప్రోగ్రామ్స్ నచ్చుతుంటాయి, ఏ వంటలు చూస్తూ ఉంటారు ఎక్కువగా? జిల్ చూస్తుంటానండి, తర్వాత చట్పట్ చూస్తుంటాను, టేస్ట్ ఆఫ్ ఇండియా చూస్తూ ఉంటాను, అన్ని ట్రై చేస్తూ ఉంటాను. అండ్ టేస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా మంచి రెసిపీస్ చూస్తాను. అవధి బిర్యానీ ట్రై చేస్తాను, మష్రూమ్ బిర్యానీ కూడా ట్రై చేస్తాను. మా హస్బెండ్ అది కూడా ఎర్లీ మార్నింగ్, పొద్దున ఎవరు అంత పొద్దున ట్రై చేసి ఉండకపోవచ్చు, బట్ నేను అది కూడా స్పెషల్ బిర్యానీ రైస్ తో చేశాను అనమాట. నేను మీరు కూడా చెప్పండి ఎలా ఉంది, మీరు ట్రై చేశారు అంటే? నేను తరచూ చెప్తూ ఉంటాను ట్రై చేయండి అని. ఎంతమంది ట్రై చేస్తున్నారో, టేస్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. మీరు ప్రత్యక్షంగా ట్రై చేస్తానని చెప్పారు కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వండర్ఫుల్ రెసిపీస్, అన్ని కరెక్ట్ వే ఆఫ్ కుకింగ్ అనమాట. అందరూ ఒకసారి మీరు చికెన్ కర్రీ చేశారు, కోనసీమ రుచులు, అది కూడా ట్రై చేశాను. వండర్ఫుల్, ఆసమ్, చాలా బాగుంది. జిల్ చూస్తుంటాను. ఇంకా జిల్ ప్రోగ్రామ్ లో డెజర్ట్స్, డ్రింక్స్, ఇంకా మంకీ పంచ్, ఫ్రూట్ సలాడ్ తోటి ఒకసారి ఫ్రూట్ కేక్ చేశారు. అది పిల్లలకి ఇష్టమైన అన్ని ఉంటాయి దాంట్లో, అవి ట్రై చేస్తూ ఉంటాను. బాగా రుచిలో కూడా కాంటినెంటల్ డిషెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. మా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అన్ని స్పెషల్ అనమాట. ఇప్పుడు అన్ని రొటీన్ గా ఏం లేదు మా ఇంట్లో, వెరైటీ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఇలా వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ఎంతో మంది కొత్త రెసిపీస్ ని ట్రై చేస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు. సేమ్ రొటీన్ టేస్ట్ ని రోజు తిని బోర్ కొట్టి ఉంటుంది కదా. సో మా ప్రయత్నం ఏంటంటే మీ లైఫ్ లో కొత్త రుచుల్ని యాడ్ చేయాలని. సో మా ప్రయత్నం ఫలించింది అన్నమాట. అలాంటి వంటరాని వాళ్ళకి అన్ని ఇంకా కరెక్ట్ గా వచ్చింది. ఇంతకుముందు వచ్చేది కాదు, ఇంతకుముందు. ఓకే, మరి విజయ గారు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక చిట్కా చెప్పారు, అలాగే రెసిపీస్ ని ట్రై చేసి కూడా ఎలా ఉందో టేస్ట్ మీకు వినిపించారు కదా. సో విజయ గారు మీరు వెల్ఫీ కాంటెస్ట్ విన్నర్ అయ్యారు. సో విజయ గారు ఎలాంటి వెల్ఫీ పంపించారో మీకు చూడాలందా? సరే మరి చూపించేనా? నమస్తే అండి, నా పేరు విజయ. నేను ఒక స్మాల్ చిట్కా చూపిస్తాను. అదేంటంటే చిన్న పిల్లలకి మనం రిచ్ మిల్క్ వాడుతున్నారు, పిల్లల కోసం ఫుల్ క్రీమ్ మిల్క్, రిచ్ క్రీమ్ మిల్క్ వాడే ముందు అందరూ బాయిల్ చేసినప్పుడు కింద అంతా లేయర్ లాగా అలాగే ఉంటుంది, క్రీమ్ అంతా అలాగే ఉంటుంది. అలా ఉండకుండా స్మాల్ చిట్కా చెప్తాను. మనం బాయిల్ చేసే ముందు స్మాల్ కప్ ఆఫ్ వాటర్, చిన్న ½ కప్ ఆఫ్ వాటర్ మీరు పోసి బాయిల్ చేయండి. క్రీమ్ అస్సలు అంటుకోదు. యూ కెన్ ఎంజాయ్ ఫుల్ మిల్క్. మీకు చూపిస్తాను. ఇది నేను వాటర్ పోయకుండా కాబట్టిన బాయిల్ చేసిన మిల్క్ అనమాట. ఇది ఇలా ఉంటుంది మొత్తం. ఇలా క్రీమ్ అంతా ఉంటుంది కదా, మనకు అప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేము మిల్క్. జస్ట్ ఒక ½ కప్ ఆఫ్ వాటర్, స్మాల్ కప్ ఆఫ్ వాటర్ పోసి మనం మిల్క్ బాయిల్ చేసాం అనుకోండి,
మిల్క్ బాయిల్ చేయండి. అప్పుడు దీంట్లో ఉన్న క్రీమ్ అంతా మీరు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఇలా బాయిల్ చేసి చూడండి, క్రీమ్ అసలు అంటుకోదు. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది మీ వెల్ఫీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇంత చక్కటి చిట్కా మా అందరి కోసం మీరు రికార్డ్ చేసి పంపించారు. మరి మా వెల్ఫీ కాంటెస్ట్ లో మీరే విజేత కాబట్టి కంగ్రాచులేషన్స్. అండ్ మీకోసం ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. విజయ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నా ఫేవరెట్ ప్రోగ్రామ్ టేస్ట్ ఆఫ్ ఇండియా, నా ఫేవరెట్ సెట్ ఇది. Oh. నా ఫేవరెట్ యాంకర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ ప్రోగ్రామ్, ఫేవరెట్ సెట్, ఫేవరెట్ Thank you. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. మీరు ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఈటీవీ అభిరుచిలో ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్ఫీ కాంటెస్ట్ కి చాలా చక్కటి చిట్కాని పంపించారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ వచ్చి కూడా ఒక మంచి చిట్కా మా అందరికి చెప్పారు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాండర్ వెల్ఫీ ఠండా చిట్కా. మిగిలిన విజేతల్ని వాళ్ళ ఇంటి దగ్గరే కలుసుకుందాం. మన నెక్స్ట్ వెల్ఫీ విజేత పేరు చెప్పేనా? వి రూపా సౌజన్య ఫ్రమ్ వైజాగ్. మరి వెల్ఫీ కాంటెస్ట్ లో తను పంపించిన చిట్కా ఏంటో తెలుసా? బెండకాయలు కోసేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది కదా, చేతులకు అంటుకుంటుంది, కత్తికి కూడా అంటుకుంటుంది. కోయడం, ముక్కలు తెగడం అన్నది చాలా కష్టమైన పని. అందుకనే మన రూపా సౌజన్య గారు ఒక చక్కటి చిట్కా చెప్పారు. అదేంటంటే బెండకాయలు కోసేటప్పుడు నిమ్మ చెక్కతోటి కత్తిని ఒక్కసారి రుద్దినట్టుగా అయితే ఆ నిమ్మరసం వల్ల జిగురు అంటుకోకుండా ఉంటుంది, బెండకాయ ముక్కలు చక్క తెగిపోతాయంట. మరి ఈ చిట్కా మనందరికీ బాగా ఉపయోగపడుతుంది కదండి. మంచి వెల్ఫీ రికార్డ్ చేసి పంపించినందుకు మీకు కూడా ఈటీవీ అభిరుచి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మరి మీకు కూడా వెల్ఫీ చూడాలని ఉందా? చూపించినా? దిస్ ఇస్ సూపర్ సౌజన్య. నేను మీకు కిచెన్ టిప్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెండకాయ తీసుకుందాం. మనం బెండకాయలు కోస్తుండగా మన చేతికి, మన చాక్కి జిగురు అంటుకుంటూ ఉండాలి. ఈ జిగురుతనం లేకుండా ఉండాలంటే చూడండి, మనకు కనిపిస్తూ ఉన్నది, చూసారు కదా జిగురు. ఇలా ఉండకుండా ఉండాలంటే మనం ఒక లెమన్ స్లైస్ తీసుకున్నాం. ఆ లెమన్ స్లైస్ మనం ఈ చాక్కి ఇలా రాసుకోవాలి, బోత్ సైడ్స్ రాసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం, చూసారు కదా, మనకి జిగురుతనం అనేది అనిపించలేదు, స్లైసెస్గా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ. సౌజన్య గారు పంపించిన వెల్ఫీ చూసారు కదా. అయితే రూపా సౌజన్య గారికి గిఫ్ట్ ఇచ్చేద్దామా? రూపా సౌజన్య గారు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపు నుంచి మీకు ఒక చక్కటి గిఫ్ట్. రూపా సౌజన్య గారు గిఫ్ట్ తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ ఈటీవీ అభిరుచి, నా పేరు రూపా సౌజన్య, మాది విశాఖపట్నం వేపగుంట. నేను ఈటీవీ అభిరుచిని ఎక్కువగా ఫాలో అవుతుంటాను. అభిరుచి వాళ్ళు ఏదైనా ఫుడ్ టిప్ కానీ లేదా కిచెన్ టిప్ కానీ సెల్ఫ్ వీడియో సెండ్ చేయమన్నారు. బెండకాయలు తరచుగా మన కట్ చేస్తుండగా మన చేతికి చాక్కి జిగురు అంటుకుంటూ ఉంటుంది. నిమ్మకాయ తీసుకొని ఆ చాక్కి రాసుకుంటే జిగురుతనం అనేది రాదు. ఈటీవీ అభిరుచి వాళ్ళకి థ్యాంక్ యూ. వాండర్ వెల్ఫీ ఠండా చిట్కా. మన నెక్స్ట్ వెల్ఫీ కాంటెస్ట్ విన్నర్ ఎం సంధ్యారెడ్డి గారు ఫ్రమ్ వైజాగ్. మరి సంధ్యారెడ్డి గారు పంపించిన వెల్ఫీ ఏంటో తెలుసా? రొయ్యలు వండుకుంటాం కదండి ఇంట్లో, అప్పుడు ఏమవుతుందంటే విరిగిపోతూ ఉంటాయి కర్రీ చేసుకునే టైంలో. అలా విరిగిపోకుండా ఉండాలి అంటే మైదా పిండి లేదా బియ్యం పిండిలో చల్లని నీళ్లు కలిపి రొయ్యలు ఒక్కసారి అందులో ముంచి వాటిని ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయంట. వావ్, సూపర్ అండి, చక్కటి చిట్కా పంపించారు మాకు. మంచి వెల్ఫీ రికార్డ్ చేసి పంపించినందుకు మీకు కూడా ఈటీవీ అభిరుచి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మరి మీకు కూడా వెల్ఫీ చూడాలని ఉందా? చూపించినా? హలో ఈటీవీ అభిరుచి, నా పేరు సంధ్య, మాది వైజాగ్. నేను ఈ రోజు మీకు వంట చిట్కా చెప్పబోతున్నాను. సాధారణంగా మనం రొయ్యలు వండేటప్పుడు అవి విరిగిపోవటం కానీ ముడుచుకుపోవటం కానీ అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా 1/2 కప్ మైదాని
హాఫ్ కప్ బియ్యం పిండిని ఫ్రిడ్జ్ నుండి తీసిన చల్లని నీటితో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా చేసుకున్న పేస్ట్లో ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని పేస్ట్లో ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి. ఇలా చేస్తే రొయ్యలు విరిగిపోకుండా ముడుచుకుపోకుండా పెద్దవిగా పువ్వుల్లాగా వస్తాయి. వీటిని మనం ఫ్రైగా కానీ కర్రీగా కానీ మంచూరియాకి మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. మరి మీకు ఈటీవీ అభిరుచి తరపున ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి సంధ్యారెడ్డి గారు గిఫ్ట్ గెలుచుకున్నారుగా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హలో ఈటీవీ అభిరుచి, నా పేరు సంధ్య, మాది వైజాగ్ పెదగంట్యాడ. నేను ఈటీవీ అభిరుచిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఈటీవీ అభిరుచి వాళ్ళు కండక్ట్ చేసిన కాంటెస్ట్లో నేను సెలెక్ట్ అయ్యాను. అందులో విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఈటీవీ అభిరుచి. వాండర్ వెల్ఫీ ఠండా చిట్కా. మన నెక్స్ట్ వెల్ఫీ విన్నర్ ఎం సౌజన్య ఫ్రమ్ బెంగళూరు. తను ఒక చక్కటి ఫుడ్ టిప్ పంపించారు. ఉలవలు ఓ 4 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిలో ఉప్పు కలుపుకొని తాగితే గనక అధిక బరువు సమస్య పోతుందంట. చాలా బాగుంది కదా ఈ చిట్కా. థ్యాంక్ యూ సౌజన్య గారు, మంచి వెల్ఫీ రికార్డ్ చేసి పంపించినందుకు మీకు కూడా ఈటీవీ అభిరుచి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మరి మీకు కూడా వెల్ఫీ చూడాలనుందా? చూపించినా? హలో ఈటీవీ, నమస్తే. మనం ఈ రోజుల్లో స్థూలకాయంతో అందరూ చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగా కప్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో కప్పులో చూపించిన విధంగా ఉలవలు తీసుకుని ఈ కప్లో కొద్దిగా వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానిన తర్వాత వేరే పాత్ర ఏదో ఒకటి తీసుకుని నానిన నీరుని తీసుకుని ఇలా పాత్రలో పోసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఈ నీరు కొద్దిగా తగ్గేదాకా చూసుకోవాలి. తగ్గిన తర్వాత ఏం చేయాలంటే, డబ్బాలో చూపించిన విధంగా చాలా తక్కువ చిటికెడే ఉప్పు వేయాలి. ఉప్పు లభ్యం కాకపోతే సైంధవ లవణం మనకు షాప్లో అవైలబుల్గా దొరుకుతుందండి, అది తీసుకోవచ్చు. అది తీసుకుని వేసుకుని కషాయం అయిన తర్వాత రోజు 2 పూట్ల గనక వాడినట్లయితే స్థూలకాయం ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఆ ప్రాబ్లం 1 ఇయర్ కల్లా మ్యాక్సిమం సాల్వ్ అయిపోతుంది. ప్లస్ 7 కేజీల బరువు ఒక్కసారిగా తగ్గిపోతారన్నమాట. మనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. చాలా చక్కటి ప్రోగ్రామ్స్ అన్ని మీరు కండక్ట్ చేస్తున్నారు. అందరికీ అవి చాలా ఉపయోగపడుతున్నాయండి. ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మీ సేవలు ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటూ, భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సౌజన్య గారు పంపించిన వెల్ఫీ చూశారు కదా. బెంగళూరు నుంచి వెల్ఫీ పంపించారు, కానీ గిఫ్ట్ మాత్రం భీమవరంలో అందుకున్నారు. సౌజన్య గారు, గిఫ్ట్ బాగుందా? మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నారు? ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరితో పాటు నేను కూడా టిప్స్ కాంటెస్ట్ లో పాల్గొన్నాను. అందులో ఈటీవీ ద్వారా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈటీవీ రెగ్యులర్ గా చూడడం వల్ల ఆడవాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. అంటే రోజు 1 గంట ప్రోగ్రామ్ చేయడం వల్ల హెల్త్ టిప్స్ దగ్గర నుంచి కుకింగ్ టిప్స్ దాకా ఈటీవీ ఎస్పెషల్గా విమెన్స్కి చాలా 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 యూస్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. అందరూ తప్పకుండా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతారనే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు నేను విన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వండర్ వెల్ఫీ తండ చిట్కా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ మరొకసారి ఈటీవీ అభిరుచి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మరెన్నో కాంటెస్టులు రాబోతున్నాయి. అన్నింట్లో ఇంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మేమిచ్చే బహుమతుల్ని అందుకోండి. మరి చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి ఛానల్, మీ వంటింటి నేస్తం. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.